అవటం అనేది ఒక బిగ్ ఇష్యూగా మారిపోయింది. ఒక్కసారిగా ఇండస్ట్రీలో కూడా ఇది హాట్ టాపిక్ అయిపోయింది. నిర్మాత దిల్ రాజు కూడా చిక్కటపల్లి పోలీస్ స్టేషన్కి వచ్చారు. విజువల్స్ మనం చూడొచ్చు. కొందరు సినీ ప్రముఖులు కూడా అక్కడికి చేరుకుంటున్న వాతావరణం అయితే కనిపిస్తోంది. ఒక రకంగా ఈ ప్రీమియర్ షోలు, బెనిఫిట్ షోలకు సంబంధించి ఇలాంటి సంఘటన జరిగిన నేపథ్యంలో వీటిని బ్యాన్ చేసే యోచనలో ఉన్నామని ఆల్రెడీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ప్రకటన చేసిన పరిస్థితి కూడా మనం ఒకవైపు చూసాం. ఒకవైపు అటు సంజయ్ దీట్ యాజమాన్యం పైన ఆ కేసు నమోదైంది. అల్లు అర్జున్ టీం పైన కేసు నమోదైన నేపథ్యంలో ఇప్పుడు ఏం జరగబోతోంది ఈ కేసులో? అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యారు కాబట్టి కోర్టు రిమాండ్కి ఇస్తుందా, ఇవ్వదా? ఒకవేళ రిమాండ్కి ఇస్తే ఆయన్ను చంచల్గూడ అటు జైలుకు తరలిస్తారా? వీటిలో మనం చూస్తే 1118 బిఎన్ఎస్ సెక్షన్ ఉంది, అది బెయిలబుల్. అలాగే మిగతాది 108 నాన్ బెయిలబుల్ రెండు ఉన్నాయి. కాబట్టి బెయిల్కి కూడా వెంటనే ఛాన్స్ ఉందని న్యాయ నిపుణులు చెప్తున్నారు. మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీని ఇంపాక్ట్ ఎలా ఉండబోతోంది? ఒక సెన్సేషనల్గా మారిపోయిన ఈ కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు ఆ తెలంగాణ ఇన్పుట్ ఎడిటర్ కళ్యాణ్ అడిగి తెలుసుకుందాం. కళ్యాణ్, ఏం జరగబోతుంది? రియల్ ఇట్స్ ఎ బిగ్ సెన్సేషనల్ బ్రేకింగ్ ఇది. అల్లు అర్జున్ అరెస్ట్ చేయటం, ఇప్పుడు ప్రస్తుతం విచారిస్తుండడం, ఏం జరగచ్చు? దీని ఇంపాక్ట్ ఎలా ఉండొచ్చు? ఖచ్చితంగా సతీష్, ఇది చాలా బిగ్ ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉంది. అంటే తెలంగాణనే కాదు, దేశవ్యాప్తంగా కూడా ఇమేజ్ ఉన్న నటుడు అల్లు అర్జున్. అటు ఏపీ, తెలంగాణలో ప్రధానంగా ఆయనకు ప్రత్యేకమైన ఇమేజ్ ఉంది. పుష్ప 2 మూవీ కూడా మనకు తెలుసు నేషనల్ వైడ్ రిలీజ్ అయింది. రికార్డులు బద్దలు కొడుతున్న సందర్భం. అయితే ఇప్పుడు ఇదే అల్లు అర్జున్ కు శాపంగా మారింది. మనం 2-3 రోజుల నుంచి చూస్తున్నాం. అటు మోహన్ బాబు ఫ్యామిలీలో వ్యవహారం, కేసులు, అరెస్టులు, అంటే సినిమా ఇండస్ట్రీకి సంబంధించి పరిశీలిస్తే ఇప్పుడు అల్లు అర్జున్ అరెస్ట్, ఇవి రెండు కూడా చాలా కీలకమైన పరిణామాలుగా చెప్పాలి సినీ ఇండస్ట్రీ పరంగా. అయితే ఇది పొలిటికల్ రంగు కూడా ఇప్పుడు పులుముకునే అవకాశం కనిపిస్తుంది. అల్లు అర్జున్ అరెస్ట్ పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఒక ఆసక్తికర ట్వీట్ చేశారు. జాతీయ అవార్డు విన్నింగ్ స్టార్ అల్లు అర్జున్ ను అరెస్ట్ చేయడం పాలకులు, అంటే ప్రభుత్వం అభద్రతకు గురవుతుంది, సినిమా ఇండస్ట్రీని టార్గెట్ చేస్తుంది కావాలి అనే రీతిలో ఆయన ట్వీట్ ఉంది. తొక్కిసలాట బాధితుల పట్ల పూర్తి సానుభూతి ఉందని ఆ ట్వీట్ లో పేర్కొంటూనే ఒక సాధారణ నేరస్తుడిలా అల్లు అర్జున్ అరెస్ట్ చేయడం ఏంటి, కనీసం ఆయనకు డ్రెస్ మార్చుకునే టైం కూడా ఇవ్వలేదు అని అల్లు అర్జున్ ఆరోపించిన నేపథ్యంలో ఇలా అరెస్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఇది ఖచ్చితంగా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని చెప్పారు. ఈ దిక్కుమాలిన లాజిక్, అంటే అల్లు అర్జున్ అక్కడ సంధ్యా థియేటర్కి వెళ్ళడం వల్ల తొక్కిసలాట జరిగి అక్కడ ఒక మహిళ చనిపోవడానికి కారణమైంది అనే లాజిక్ తీసుకుంటే హైడ్రా వల్ల చాలా మంది చనిపోయారు. మరి అప్పుడు హైడ్రా బాధ్యత వహిస్తుందా? హైడ్రా ఇన్ఛార్జ్, అంటే ఇండైరెక్ట్ గా రంగనాథ్ ని అరెస్ట్ చేస్తారా అనే రకంగా ఆయన ట్వీట్ చేశారు. అంటే అల్లు అర్జున్ వ్యవహారం, అటు హైడ్రా వ్యవహారాన్ని రెండింటిని కంపేర్ చేస్తూ కేటీఆర్ చేసిన ట్వీట్ ఇప్పుడు ఆసక్తి రేపుతుంది. అంతేకాదు అటు లక్ష్మీ పార్వతి కూడా ఈ వ్యవహారంలో రియాక్ట్ కావడం అనేది పొలిటికల్ గా కూడా కొంచెం ఒక హాట్ టాపిక్ గా మారింది. ఆమె కూడా అల్లు అర్జున్ కి ఎలాంటి సంబంధం లేదు ఈ వ్యవహారంతో, ఎందుకు అరెస్ట్ చేశారనే రకంగా ఆమె కూడా రియాక్ట్ అయ్యారు. ఈ రకంగా ఇది పొలిటికల్ టర్న్ కూడా తీసుకుంది. అటు తెలుగు రాష్ట్రాల్లో అల్లు అర్జున్ కు విపరీతమైన అభిమానులు ఉన్నారు, చాలా పెద్ద ఎత్తున ఇమేజ్ ఉంది. ఆయన నేరుగా పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లడం, అది అల్లు అర్జున్ చెప్తున్నారు కనీసం తనకు డ్రెస్ మార్చుకునే సమయం కూడా ఇవ్వలేదు, నేరుగా బెడ్రూమ్ లకు వచ్చి తీసుకెళ్లారంటూ అల్లు అర్జున్ చేసిన కామెంట్ ఇప్పుడు ఒక ఆసక్తికర అంశం. ఎందుకంటే ఆయన చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు. అక్కడికి అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్, మామ చంద్రశేఖర్ రెడ్డి కూడా ప్రస్తుతం బీఆర్ఎస్ లో ఉన్నారు, ఆయన బీఆర్ఎస్ నేత కూడా. ఆ తర్వాత దిల్ రాజు, ఇలాంటి కీలక సినీ ఇండస్ట్రీ ప్రముఖులు కూడా అక్కడికి వెళ్ళిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. దీనిపై అల్లు అర్జున్ రియాక్షన్ కూడా కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉంది. కనీసం తనకు ఏ రకంగా తనని అదుపులోకి తీసుకుంటారనే రకంగా అల్లు అర్జున్ కూడా స్పందించారు. కాసేపట్లోనే ఆయన కోర్టు ముందు అల్లు అర్జున్ ను హాజరుపరిచే అవకాశం ఉంది. మనకున్న సమాచారం ప్రకారం ఈ వ్యవహారంలో అల్లు అర్జున్ కి బెయిల్ వచ్చే అవకాశమే కనిపిస్తుంది. ఖచ్చితంగా బెయిల్ వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంది. లీగల్ ఎక్స్పర్ట్స్ చాలా మంది బెయిల్ వస్తుంది అని చెప్తున్నారు, కాబట్టి బెయిల్ వచ్చే ఛాన్సే కనిపిస్తుంది. అయినప్పటికీ ఒక థియేటర్ లో ప్రివ్యూ షో సందర్భంగా హీరో అటెండ్ అయ్యారు. అప్పుడు తొక్కిసలాట జరిగి ఒక మహిళ చనిపోయింది. ఖచ్చితంగా దాన్ని ప్రతి ఒక్కరూ తప్పు పట్టాల్సిందే. అయితే అక్కడికి ఒక హీరో వస్తున్నాడు అన్నప్పుడు అక్కడికి సరైన భద్రత కల్పించడంలో ప్రభుత్వం విఫలమైంది. ప్రభుత్వం విఫలమై అల్లు అర్జున్ పై బాధ్యత ఎలా పెడతారు? ప్రభుత్వం తప్పు అనే రకంగా అటు లక్ష్మీ పార్వతి కానీ, ఇటు కేటీఆర్ కానీ అదే రకంగా రియాక్ట్ అయ్యారు. ఈ వ్యవహారంలో ప్రభుత్వం ఇంత వేగంగా అల్లు అర్జున్ ని అరెస్ట్ వరకు వెళ్తుందని ఎవరు ఊహించలేదు. ఎందుకంటే అందులో ఉన్న కేసులో సంజయ్ థియేటర్ యాజమాన్యం వాళ్ళందరినీ ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. కానీ అల్లు అర్జున్ ను అరెస్ట్ చేస్తారని మాత్రం ఎవరు అనుకోలేదు. దీనికి సంబంధించి లంచ్ మోషన్ పిటిషన్ కూడా
దాఖలు చేశారు. ఇది జస్టిస్ శ్రీదేవి కోర్టులో ఇప్పుడు జరగబోతుంది. జస్టిస్ జువాడి శ్రీదేవి న్యాయస్థానం హైకోర్టులో ఆమె జడ్జి, ఆమె ముందు వాదనలు వినిపించబోతున్నారు. 2:30 వాదనలు జరుగుతాయి. ఆ తర్వాత సాయంత్రం వరకు అల్లు అర్జున్ కి బెయిల్ వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంది. అయితే బెయిల్ వస్తుందా రాదా పక్కన పెడితే, అల్లు అర్జున్ ను అదుపులోకి తీసుకోవడం, సంధ్యా థియేటర్ లో జరిగిన తొక్కేస్లాట నేపథ్యంలో ఒక మహిళ చనిపోతే దానికి ఒక హీరోని బాధ్యుని చేసి అదుపులోకి తీసుకోవడం మాత్రం ఇప్పుడు సినీ ఇండస్ట్రీని కొంచెం కలవరపెడుతున్న అంశంగా చెప్పాలి. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ వాళ్ళు సరిగ్గా రియాక్ట్ కాలేదు, సరిగ్గా స్పందించలేదని గతంలో సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి లాంటి వాళ్ళు కూడా రియాక్ట్ అయ్యారు. అంటే ఇది సినిమా ఇండస్ట్రీకి ఒక వార్నింగ్ గా ఉండబోతుందా? సినిమా ఇండస్ట్రీ వాళ్ళైనా ఎవరైనా సామాన్యులైనా చట్టం ముందు అందరూ సమానమే అని చెప్పేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందా అనేది కూడా కొంచెం ఇంట్రెస్టింగ్ పాయింట్ గా ఉంది. ఎందుకంటే ఎవరిని వదిలేదు లేదు చట్టం ముందు అనే రకంగా ఇది కనిపిస్తుంది. కాబట్టి చూడాలి దీనిపై సినీ ఇండస్ట్రీ ఏ రకంగా రియాక్ట్ అవుతుంది, ప్రభుత్వం ఏం చెప్తుంది, ప్రభుత్వ పరంగా ఎలాంటి రియాక్షన్ రాబోతుంది. ఎందుకంటే ప్రధాన ప్రతిపక్షం రియాక్ట్ అయింది, అల్లు అర్జున్ కు ఒక రకంగా మద్దతుగా కేటీఆర్ ట్వీట్ చేశారు. కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం దీనిపై ఏ రకంగా ఉండబోతుంది? ఎందుకంటే మనం చూసాం సతీష్, ఎన్ కన్వెన్షన్ వ్యవహారం కూడా అంతే. ఎన్ కన్వెన్షన్ నాగార్జున అక్రమ కట్టడం అని గతంలో ఉన్నప్పటికీ దానిపై ఒక ఇమేజ్ అలాంటి చర్చ ఉన్నప్పటికీ కూడా ఆ విషయంలో కూడా ప్రభుత్వం కొంచెం దూకుడుగా వెళ్ళి అప్పుడు ఎన్ కన్వెన్షన్ కూల్చివేయడం, నిన్న మొన్న మోహన్ బాబు వ్యవహారం, ఇప్పుడు అల్లు అర్జున్ అరెస్ట్, ఇవన్నీ కూడా సినిమా ఇండస్ట్రీలో కొంత అభద్రతా భావానికి గురయ్యే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఏ రకంగా రియాక్ట్ అవుతారు, ఏం జరగబోతుంది అనేది మనం చూడాలి సతీష్. రైట్ కళ్యాణ్, అంటే ఇంపాక్ట్ మీరు చెప్తున్నారు అంటే రాజకీయ పార్టీలు ఇప్పుడు ఇన్వాల్వ్ అయిపోయాయి ఆల్రెడీ. మరి కాసేపట్లో ఆయన నాంపల్లి కోర్టుకు తరలించబోతున్నారు. అంటే ఇప్పుడు రాజకీయ పార్టీలు ఇన్వాల్వ్ అవడాన్ని ఎలా చూడాలి? ఒకవైపు అల్లు అర్జున్ సమర్థిస్తున్నారు, బట్ చట్టం ముందు అందరూ సమానులన్న ఒక భావన కూడా సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతుంది బాగా. తెలంగాణ పోలీసులు బాగా చేశారన్న అంశాన్ని కొందరు ప్రస్తావిస్తున్నారు. ఎస్ సతీష్, ప్రభుత్వం అదే ఇండికేషన్ పంపాలనే ప్రయత్నం చేస్తుంది. అంటే చట్టం ముందు జాతీయ స్థాయి నటుడైనా లోకల్ సామాన్య మానవుడైనా ఒకటే చట్టం ముందు ఎవరైనా దోషులే అనే రకంగా పంపే ఒక ఇండికేషన్ పంపుతున్నప్పటికీ ఒక థియేటర్ లో జరిగిన తొక్కిస్లాటకు ఆ థియేటర్ కు ఎలాంటి ఆ థియేటర్ లో జనరల్ గా మనకు తెలుసు ప్రివ్యూ షోలు జరిగినప్పుడు ఆ థియేటర్ కి హీరోలు, హీరోయిన్లు, డైరెక్టర్లు వీళ్ళంతా కూడా వెళ్తూ చూస్తూ ఉంటారు. అభిమానులను ఆకట్టుకునేందుకు అలాంటి ప్రయత్నం చేస్తారు. ఆ ఫిలిం పై ఒక క్రేజ్ తెచ్చేందుకు అలాంటి ప్రయత్నం ఎప్పటి నుంచో జరుగుతుంది, కొత్తదేం కాదు అది. అలా వెళ్తున్న సందర్భంగా దానికి సంబంధించిన భద్రత కల్పించాల్సింది మాత్రం ఖచ్చితంగా పోలీసులే. అంటే పోలీసులకు సమాచారం ఇవ్వకుండా వెళ్తే తప్పు, కానీ హీరో వస్తున్నాడు అనే సమాచారం ఉన్నప్పుడు ఎంత మేరకు భద్రత కల్పించాలి, ఎంతమందిని ఏ రకంగా కంట్రోల్లో ఉంచాలి, ఎంతమందిని థియేటర్ లోపలికి అనుమతించాలి, ఎంతమందిని బయట ఉంచాలి, ఇలాంటివన్నీ కూడా లా అండ్ ఆర్డర్ పోలీసులు తీసుకోవాలి చర్యలు. అంటే ఆ విషయంలో అల్లు అర్జున్ కి ఏంటి సంబంధం? పోలీసులు ఫెయిల్ అయ్యి, ప్రభుత్వం ఫెయిల్ అయ్యి అల్లు అర్జున్ అరెస్ట్ చేయడం ఏంటి అనేది ఇప్పుడు ప్రధానంగా జరుగుతున్న చర్చ. ఈ రకంగానే విపక్షాలు రియాక్ట్ అవుతున్నాయి. మరి దీనికి ప్రభుత్వం ఏం చెప్తుంది? అల్లు అర్జున్ కి బెయిల్ రావడం అనేది సాధారణంగా జరిగే అంశం. అల్లు అర్జున్ అరెస్ట్ దాకా ఎందుకు వెళ్లారు అనేది ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ గా ఉంది. ఇది సినిమా ఇండస్ట్రీని టార్గెట్ చేసి ఇలాంటి ప్రయత్నం చేశారా అని కేటీఆర్ మాట్లాడుతున్న ఆయన చేసిన ట్వీట్ లో మనకు కనిపిస్తుంది. అంటే సినిమా ఇండస్ట్రీ మనకు తెలుసు సతీష్, గతంలో కేటీఆర్ కి సినిమా ఇండస్ట్రీ చాలా సన్నిహితంగా ఉండేది. సినిమా ఇండస్ట్రీలో చాలా మంది ముఖ్యులు కేటీఆర్ తో ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళు. అల్లు అర్జున్ కానీ, రామ్ చరణ్, అదే విధంగా మిగిలిన వాళ్ళంతా కూడా చాలా మంది కేటీఆర్ కు సన్నిహితులుగా ఉండేవాళ్ళు. సినిమా ఇండస్ట్రీకి కూడా అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తి అండగా ఉంది. అయితే ప్రభుత్వం మారిన తర్వాత కోమటిరెడ్డి వెంకటరెడ్డి నేరుగా ఆయన సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉన్నారు, ఆయన మామూలు వ్యక్తి కూడా కాదు. సినిమా ఇండస్ట్రీ నుంచి ఎవరు రాలేదు, కలవలేదు అనే అసహనాన్ని ఆయన వ్యక్తం చేసిన సందర్భం ఉంది. దిల్ రాజు మధ్య ఒక పదవి, కాంగ్రెస్ ప్రభుత్వం పదవి ఇచ్చినప్పటికీ మిగిలిన ఎవరిని కూడా పెద్దగా ఎవరు ప్రభుత్వాన్ని పట్టించుకోలేదు, ప్రభుత్వం ఎవరిని పట్టించుకోలేదు అనే ఒక విమర్శలు ఉన్నాయి. కాబట్టి ఆ రకంగా కేటీఆర్ ట్వీట్ అనేది ఇప్పుడు పొలిటికల్ గా ఒక ఇంపాక్ట్ సీరియస్నెస్ మనకు కనిపిస్తుంది సతీష్. రైట్ కళ్యాణ్.